అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తొలి విడత డబ్బుల విడుదలకు ఇప్పటికే ఆమోదం తెలిపినా కానీ ప్రతిసారి కూడా వాయిదా పడుతూనే వస్తుంది. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా ఈ డబ్బులు విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకుని ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందనమాట. మరి రైతులు ఏం చేయాలి ఏంటి అనే విషయాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మరి డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించింది. మరి లిస్టులో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి, ఏ తేదీ నుంచి ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ సాయం అయితే అందుతూ ఉంది అనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటారు. అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి. మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను. తప్పకుండా ఇలా చేసి ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన సాయాన్ని విడుదల చేసేందుకు సిద్ధం కూడా అయింది. మరి తొలి విడత కింద 6,000 రూపాయల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 7,000 రూపాయల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపున 2,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చి 7,000 రూపాయలను విడుదల చేస్తామని చెప్పేసి గతంలో హామీ ఇచ్చింది. మరి 18వ తారీఖున ఈ డబ్బులను విడుదల చేయాల్సి ఉన్నా కానీ 18వ తారీఖున ఈ యొక్క డబ్బులు అనేది జమ కాలేదన్నమాట. తాజాగా మనకు ఈ యొక్క సాయాన్ని 28 లేదా 29వ తారీఖున విడుదల చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా అయితే చెప్పింది. మరి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పీఎం కిసాన్ సాయం అందిస్తుందో అప్పుడే అన్నదాత సుఖీభవ సాయం కూడా అందుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా కంగారు పడుతున్నారు. మొత్తానికి ఖరీఫ్ సీజన్ అయిపోయే లోపైన మాకు ఈ సాయం అందుతుందా అందదా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఖరీఫ్ సీజన్ అయిపోయే లోపు కనుక ఈ డబ్బులు వేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతుకు కూడా మరింత మేలు జరుగుతుంది. మరి రైతులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క సాయం ఎప్పుడు వస్తుందని చెప్పి ఎదురు చూస్తుంటే ప్రభుత్వం మాత్రం వాయిదాల మీద వాయిదాలు వేస్తూనే ఉంది. మరి ఈ విధంగా వాయిదాలు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా ఈ యొక్క డబ్బుల విడుదలకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. మరి ఈ యొక్క పథకానికి సంబంధించి ఎవరైనా అర్హులుగా ఉండి అర్హుల జాబితాలో పేర్లు లేనటువంటి రైతులు ఎవరైనా ఉంటే అటువంటి వారు కూడా మనకు అర్హుల జాబితాలో నుంచి మనకు ప్రభుత్వం ఏం చెప్తుందంటే అర్హుల జాబితాలో మీ పేర్లు రాకుండా ఉంటే మీరు మరొకసారి ఈ నెల 23 లోపు అర్హుల జాబితాలో పేర్లు వచ్చే విధంగా కూడా చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా వెల్లడించడం జరిగింది. మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి. ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలను అయితే అందిస్తూ ఉంటాయి. మరి ఇప్పటికే చాలా లేట్ అయింది, రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈ సాయాన్ని తప్పనిసరిగా విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు, ప్రధాని మోదీ గారు పూర్తిస్థాయి ఏర్పాట్లు అయితే చేశారు. మరి ఏ రైతు కూడా ఇబ్బంది పడకూడదు, ఏ రైతుకు కూడా మనకి ఇక్కడ డబ్బుల విడుదలకు ఇబ్బంది ఉండకూడదు, ప్రతి రైతుకు కూడా మేలు జరగాలి, ప్రతి రైతు కూడా ఈ సాయాన్ని పొందాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ యొక్క రైతుల సంక్షేమం కోసం ఆలోచిస్తూ రైతులకు మరింత మేలు చేసేందుకు ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నాయి. మరి రైతన్నలు కూడా అదే విధంగా ఎదురు చూస్తూ ఉంటే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈసారి ఎటువంటి వాయిదాలు లేకుండా ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ సాయాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు అయితే చేశారనమాట. మరి ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయనేది ముఖ్యంగా చూస్తే ముందుగా రైతులంతా కూడా మనకు ఎదురు చూసినట్లుగా వారికి ఇక్కడ తప్పనిసరిగా వారికి డబ్బులు పడే విధంగా కూడా ప్రభుత్వం ఆదేశాలు అయితే మనకు జారీ చేయడం జరిగింది. మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ, ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ
ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ సాయం అయితే అందుతుందో, లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు తప్పనిసరి. ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి కూడా. ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. అప్పుడే మీకు సాయం అందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మరి ఖచ్చితంగా రైతులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. మరి రైతన్నలందరూ కూడా ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. మరి ఖచ్చితంగా మీకు ఈ యొక్క సాయం అందించే అవకాశం ఉందన్నమాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. తప్పనిసరిగా మీరు ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి. లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి. ఒకవేళ లిస్టులో పేర్లు లేకపోతే 23వ తారీఖు లోపు అంటే రేపటిలోపు మీరు ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలి. లేకపోతే మీకు ఈ సాయం అందే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. మరి ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక క్లియర్గా ఉంటే మీకు యొక్క సాయం అనేది చాలా ఈజీగా అందడం జరుగుతుంది. తప్పకుండా ఈ సాయాన్ని అయితే ప్రతి ఒక్క రైతన్న కూడా పొందాలి. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అప్డేట్స్ అయితే అందిస్తూ ఉన్నాయి. మరి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మీ సాయాన్ని అయితే పొందండి. రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తరపున అప్డేట్స్ అన్ని కూడా నేను మీకు అందిస్తూ ఉంటాను. మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క ప్రభుత్వం నుంచి వచ్చే సాయాన్ని మీరు ఎప్పటికప్పుడు పొందుతూ ఉండాలి. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులను అందించేందుకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోవడం జరిగింది. మరి ఎవరైతే రైతులు ఉన్నారో మరొకసారి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని మీరు లిస్టులో పేర్లు ఉన్నాయని తెలిసిన తర్వాత మీరు ఈకేవైసీ చేసుకోవాలి. ఈకేవైసీ అనేది మనము అనేక రకాలుగా కూడా చేసుకోవచ్చు. ఇంట్లో కూర్చొని ఈకేవైసీ కంప్లీట్ చేయొచ్చు. లేకపోతే మనం మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా ఈకేవైసీ కంప్లీట్ చేయొచ్చు. మరి ఈకేవైసీ అనేది ఎలా కంప్లీట్ చేసుకోవాలనేది నేను చాలా వీడియోస్లో చెప్పాను. మీరు ఇంట్లో కూర్చొని ఫోన్లో చేసుకోవడానికి pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది. బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి పీఎం కిసాన్ సైట్లో మీ లిస్టులో పేరుందా లేదా తెలుసుకోవచ్చు. అలాగే అన్నదాత సుఖీభవలో అయితే అన్నదాత సుఖీభవ.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ లిస్టులో పేరుందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఇట్లా చెక్ చేసుకుని మీకు ఈ యొక్క సాయం అందుతుందో అందదా అనేది మీరే తెలుసుకోవచ్చు అనమాట స్వయంగా. మరి రైతులు ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు. ఇవన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు. ఇప్పటికే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ లిస్టులో పేర్లు చెక్ చేసుకోమని చెప్పి పదే చెప్తూ ఉన్నాయి. ఒకవేళ పేర్లు లేకపోయినా మళ్ళీ కూడా అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చాయి. మరి రైతులందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు ఈ సాయం ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి. మరి ఎటువంటి వాయిదా లేదండి, ఇంకా అన్ని వాయిదాలు అయిపోయినాయి. కేంద్ర ప్రభుత్వం కూడా జూన్లోనే ఇవ్వాల్సినటువంటి పీఎం కిసాన్ కాస్త జూలై వరకు కూడా మార్చింది. మరి ఇప్పుడు జూలై నెలలో ఖచ్చితంగా 18న ఇస్తామని చెప్పినా కానీ 18న ఇవ్వలేదు. ఇప్పుడు తాజాగా మనకు 28 లేదా 29 తారీఖుల్లో ఈ పీఎం కిసాన్ సాయాన్ని అందిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. మరి ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఈ సాయం అందుతున్నటువంటి నేపథ్యంలో వెంటనే కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి. ఒకసారి మీరు ఈకేవైసీ అయిందా లేదా, ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అనేది కూడా తెలుసుకోండి. ఉన్నాయని కన్ఫర్మ్ అయితే కనుక మీకు డబ్బులు విడుదల అనేది ఎవరు కూడా ఆపలేరు. ఆటోమేటిక్గా మీకు ఈ పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ సాయం అనేది అందుతూ ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ సాయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క డబ్బులు పొందాలంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాలి. మరి ఈ యొక్క డబ్బులు మీకు రావాలంటే ఇవన్నీ కూడా తప్పనిసరి. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా అప్డేట్స్ అనేది మీకోసం అందిస్తూ ఉన్నాయి. మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విధంగా మీరు అప్డేట్స్ అన్ని కూడా చేసుకుంటే మీకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది. లిస్టులో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి. ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తరపున వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని నేను మీకు అందిస్తూ ఉంటాను. మరి దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందితే మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క సాయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తూ ఉంటాయి. ఇప్పటికే చాలా లేట్ అయింది. మరి ప్రతి రైతు కూడా ఎదురు చూస్తున్నారు ఈ సాయం ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి. మరి ఖచ్చితంగా మీకు ఈ యొక్క సాయం అందుతున్నటువంటి నేపథ్యంలో మరి ఈ యొక్క డబ్బులు అనేది రావడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది. మరి రైతులు ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని ఈకేవైసీ, ఎన్పిసిఐ లింకు, లిస్టులో పేర్లు ఇవన్నీ కూడా చేసుకుని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటే మీకు సాయం విడుదల అనేది చాలా ఈజీగా అయిపోతుంది. కాబట్టి ఎవరు కూడా రైతు కూడా మిస్ అవ్వద్దు. తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని రెడీగా ఉండండి. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది అకౌంట్లోకి నేరుగా. మరి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి. మరి చాలామంది రైతులు ఏంటంటే మాకు ఇవన్నీ కూడా ఆల్రెడీ మేము చేసుకున్నాం కదా, మాకు డబ్బులు వచ్చేస్తాయిలే అని చెప్పి చాలామంది అనుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే మనకు ఈ యొక్క రైతులు ఏమవుతున్నారంటే ఇవన్నీ కూడా చేసుకున్నామని అనుకుంటున్నారు. కానీ ఏమవుతుందంటే మనకి ఇక్కడ
ఆల్రెడీ చేసుకున్న కొంతమందికి ఎన్పిసిఐ ఇనాక్టివ్ అయిపోయింది, ఈకేవైసీ ఇనాక్టివ్ అయిపోయింది, ఇవన్నీ కూడా ఇనాక్టివ్ అయిపోయినాయి. మరి ఇట్లా ఇనాక్టివ్ అయిపోవడం వల్ల ఏంటంటే వారికి డబ్బులు అనేది రాదు. గవర్నమెంట్ విడుదల చేసిన వెంటనే, ప్రభుత్వం విడుదల చేస్తేనే ఈ డబ్బులు రాదనమాట. అప్పుడు ఏమవుతుందంటే మనకు రైతులంతా కూడా మనకు ఇబ్బంది పడతారు. ఆ డబ్బులు రాలేదని చెప్పేసి మాకు ఏ ప్రాబ్లం ఉందో ఏమో అనుకుంటారు. ఏం ప్రాబ్లం ఉండదు, అన్నీ కూడా కరెక్ట్గానే ఉంటాయి. కానీ ఈ చిన్న పొరపాట్ల వల్ల మీరు డబ్బులు అనేది పొందలేకపోతారు. కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు. ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత డబ్బులను ఈ నెల 28 నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి వేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ ఉన్నాయి. మరి ఖచ్చితంగా ఈ యొక్క సాయాన్ని మీరు పొందొచ్చు, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధిని పొందండి.